Praise the Lord. Greetings to you. Matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ వేళ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. దయచేసి ఆలకిస్తాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేఘయు, మొదటివాడను కనపటివాడను, ఆదియు అంతమునయున్నాను. Now we will read in English Bible. The book of Revelation, chapter 22, verse 12 and 13. And behold, I am coming quickly, and my reward is with me, to give to everyone according to his work. I am the Alpha and the Omega, the beginning and the end, the first and the last. Amen. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికర గల మా ప్రియ పరలోక తండ్రి, నాయనా నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొనుచుండగా తెరవబడిన పరలోకం మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. తెలియనటువంటి మర్మాలు నాయన మీరు మాకు తెలియజేయమని అడుగుచున్నాం. నీ యొక్క వాక్యంను ప్రభా తండ్రి మా యొక్క హృదయములలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించు కృపను మీరు మాకు దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క ప్రకటన గ్రంథము యోహాన్ గారు రాశారు పద్మాసు ద్వీపంలో. ఆయన దర్శనంలో ఈ విధంగా చూస్తున్నాడు అనమాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మొదట సాత్విక స్వభావముతో, గొర్రెపిల్ల స్వభావముతో ఆయన వచ్చాడు. సర్వలోక పాప పరిహారార్థం ఆయన రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేనం పుణ్యం దానం బలియాగం అని ఆయన యొక్క రక్తాన్ని చిందించి మనందరి కోసం చనిపోయి తిరిగి లేచిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రెండవసారి ఆయన రారాజుగా గర్జించు సింహం వలె మన మధ్యకు రానయ్యాడు. గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తున్నాడు. గొర్రెలను కుడివైపున, మేకలను ఎడం వైపున ఆయన ఉంచి ప్రతివారికి వారి వారి క్రియలు చెప్పిన ప్రతివానికి ఇచ్చుటకు, ప్రతిఫలం ఇచ్చుటకు, తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్టయితే మనం చేసే ప్రతి పని కూడా దేవుని దృష్టిలో ఉంది. బైబిల్ గ్రంథంలో మనము చాలా మంది ప్రవక్తల్ని చూస్తున్నాం. దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నప్పటికీ మన యొక్క పేర్లు కూడా జీవ గ్రంథంలో ఇదే విధంగా ఆయన రాస్తున్నాడు. కారణం ఏమంటే ప్రతివారు వారి వారి క్రియలు చెప్పిన ప్రతివానికి ఇచ్చుటకు జీతము ఆయన వద్ద ఉన్నదని మనం చూస్తున్నాం. ఇంకా మనము చూసినట్లయితే యవ్వన కాలమందు నీవు సంతోషించి ఆనందించు. అయితే వాటన్నిటికీ కూడా అవి మంచివైనను చెడ్డవైనను కూడా తీర్పులనికి వస్తాయని వాక్యము చూస్తున్నాం. కాబట్టి మనము చేసే ప్రతి పని అది దేవుని దృష్టికి వెళ్తూ ఉంది. యెహోవా కనుదృష్టి లోకమంతటా కూడా సంచరించుచున్నది. అవి నీతిమంతుల మీద ప్రచురము చేయబడుచున్నవి. కనుక ఆ యొక్క కనుదృష్టి అంతా కూడా తన యొక్క కనుదృష్టి లోకమందంతటా ఉన్నప్పటికీ ప్రతి మనిషి చేసే క్రియలను ఆయన లెక్కించుచున్నాడు. అనగా కొంతమంది క్రియలు మనకు ముందు వెళ్తాయి, కొంతమంది క్రియలు మనతో పాటు వస్తాయి, కొన్ని క్రియలు మన వెనక వస్తాయని మనం చూస్తున్నాం. అయితే ప్రతి వారికి ఇచ్చుటకు ఆయన బహుమానము ఇచ్చుటకు ఆయన వస్తున్నాడు. మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు గొర్రెలను మేకలను ఆయన వేరు చేసినప్పుడు వారి వారి జీతము ప్రతి వారికి ఇచ్చుటకు ఆయన సిద్ధంగా వస్తున్నాడు. కాబట్టి మనం కూడా సంసిద్ధంగా ఉండాలి. అనగా మనం చేసే ప్రతి పని కూడా యేసు రక్తంలో మనం కడగబడినట్లయితే మనం నీతివంతులుగా తీర్చబడతామని వాక్యము సెలవిచ్చుచున్నది. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలో కడగబడిన మనము మన యొక్క క్రియలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నేనే అల్ఫయు ఒమేఘయు
అనగా ఇప్పుడు మనకు ఇంగ్లీష్ లెటర్స్‌లో ఏ విధంగా అయితే ఏ, జీ ఉందో ఆ విధంగా ఆల్ఫా అన్నది గ్రీక్ భాషలో మొదటి అక్షరము. ఒమేగా అన్నది చివరి అక్షరము. కనుక నేను మొదటి వాడును, కడపటి వాడను. ఐ యామ్ ది బిగినింగ్ అండ్ ద లాస్ట్ అని చెప్తున్నాడనమాట. ఆదియు అంతమునైనాను. నేను మొదటి వాడును, కడపటి వాడుగా ఉంటున్నాను అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు జనముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఆ భూమి నిరాకారంగాను, శూన్యంగాను ఉండెను. అప్పుడు కూడా మనం త్రిత్వాన్ని చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని చూస్తున్నాం. జెనసిస్ ఫస్ట్ చాప్టర్ 22nd వర్స్‌లో కూడా లెట్ అస్ మేక్ ఏ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అని ఉంది. అంటే అప్పటికే త్రిత్వము ముగ్గురు కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మొదటి నుంచి ఉన్నాడు కనుక చివరి వరకు కడపటి వాడిగా ఉంటున్నాడు. కనుక మనము చేసే ప్రతి పని మన సొంత మన యొక్క సొంత నీతి కాకుండా దేవుని నీతిని మనము అలంకరించుకొని ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మానవుని నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గుడ్డను పోలి ఉన్నవి. కీర్తనలో మనం చూసినట్లయితే నా తల్లి నన్ను పాపములని గర్భము ధరించెను. అది ఎందుకనగా అది జన్మ పాపము. జన్మ పాపం అంటే ఆదాము చేసినటువంటి పాపమును అది క్యారీ చేసుకుంటూ వస్తున్నారనమాట మనుషులు. మన యొక్క పితరులు, తర్వాత వారికి ముందు వారు ఆదాము నుంచి అది క్యారీ చేసుకొని వస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చి రక్తాన్ని చిందించి ఆయన ఆ యొక్క రక్తము ప్రజలందరి కోసము భూమి మీద ఉన్నటువంటి వారందరి కోసం చిందించారో ఆ యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క నీతిమంతుడు యేసు ప్రభువుల వారు మాత్రమే. ఆయన రక్తంలో కడగబడిన మనమందరూ కూడా నీతిమంతులుగా ఆయన ముద్రిస్తాడు. కనుక ప్రతి వారికి ఇచ్చుటకు వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం ఆయన చేతిలో ఉన్నది. కనుక మనం వేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి పని కాన్షియస్‌గా చేయాలి. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మనము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మనము ప్రతి నిమిషం కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. దానికంటే ముందు మనం కీర్తనలో చూసినట్లయితే నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చుము అని వాక్యం చూస్తున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడని ఉంది. కాబట్టి మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మనం చేసే ప్రతి పనిని కూడా దేవునికి మనం సమర్పించుకోవాలి. అందువల్లనే దావీదు అంటున్నాడు, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అగును గాక. నోటి మాటలతో కూడా దావీదు పాపం చేయడం లేదు. అనగా తను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము అంతయు కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండినట్లు ఆయన మనకు ఒక మాదిరిగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన బ్రతుకులో, మన యొక్క జీవితంలో కూడా ప్రతి నిమిషము మనల్ని మనము పరీక్షించుకుంటూ, మనల్ని మనము పరిశుద్ధ రక్తంలో కడుక్కుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రెండవ రాకడ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. కనుక ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. కనుక ఆయనకు రాకడకు మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ యొక్క రాకడలో మనం ఎత్తబడి మన కొరకు నియమించినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యమైనటువంటి సియోను దేశంలో దేవుడు మనలందరినీ కూడా చూడాలని ఆశిస్తున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.